శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి వేల ఏళ్లు తపస్సు చేసింది కదా. కానీ ఆమె కోరిక తీరే సమయానికి ఒక భయంకరమైన అడ్డంకి ఎదురైంది. అసలు పెళ్లికి ముందే పార్వతీదేవికి వచ్చిన ఆ శాపం ఏంటి? మహాదేవుడు మన్మధుడిని భస్మం చేసినప్పుడు అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. అది పార్వతీదేవి మాతృత్వానికే సవాల్గా మారింది. నీకు గర్భవాసం ఉండదు అని అమ్మవారిని శపించే ధైర్యం ఎవరు చేశారు? అసలు ఆ శాపం వెనుక ఉన్న గూఢార్థం ఏంటి? మరి ఆ శాపాన్ని అధిగమించి కార్తికేయుడు ఎలా జన్మించాడు? లోక కళ్యాణార్థం సాగిన యజ్ఞం ఇది. ఆ అద్భుతమైన శివలీలలు, శాపం వెనుక ఉన్న రహస్యాలు మీకు తెలియాలంటే ఇప్పుడే కింద ఇచ్చిన లాంగ్ వీడియో లింక్ లో చూసేయండి. శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి వేల ఏళ్లు తపస్సు చేసింది కదా. కానీ ఆమె కోరిక తీరే సమయానికి ఒక భయంకరమైన అడ్డంకి ఎదురైంది. అసలు పెళ్లికి ముందే పార్వతీదేవికి వచ్చిన ఆ శాపం ఏంటి? మహాదేవుడు మన్మధుడిని భస్మం చేసినప్పుడు అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. అది పార్వతీదేవి మాతృత్వానికే సవాల్గా మారింది. నీకు గర్భవాసం ఉండదు అని అమ్మవారిని శపించే ధైర్యం ఎవరు చేశారు? అసలు ఆ శాపం వెనుక ఉన్న గూఢార్థం ఏంటి? మరి ఆ శాపాన్ని అధిగమించి కార్తికేయుడు ఎలా జన్మించాడు? లోక కళ్యాణార్థం సాగిన యజ్ఞం ఇది. ఆ అద్భుతమైన శివలీలలు, శాపం వెనుక ఉన్న రహస్యాలు మీకు తెలియాలంటే ఇప్పుడే కింద ఇచ్చిన లాంగ్ వీడియో లింక్ లో చూసేయండి.